ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఎంతో విశిష్టమైన శ్రావణ మాసం వచ్చేసింది. ఆగస్టు 13 గురువారం రోజు శ్రావణ మాసం ప్రారంభమై సెప్టెంబర్ 11 శుక్రవారంతో ముగుస్తుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి. ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది. మరి ఇంతటి శక్తివంతమైన శ్రావణ మాసంలో ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఒక్క శ్రావణ శుక్రవారానికే కాకుండా శ్రావణ మంగళవారాలకు, శ్రావణ శనివారాలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది. శ్రీనివాసుడి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కాబట్టి శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతి శ్రావణ శనివారం రోజు తప్పనిసరిగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని అలంకరించి పూజ గదిలో 3 పిండి దీపాలు వెలిగించాలి. ఇక శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని పూజిస్తే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది. తన భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది. అలాగే తన భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు. ఈ శ్రావణ మాసంలో 5 శ్రావణ శుక్రవారాలు, 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. అయితే ఆగస్టు 21వ తేదీ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చెయ్యలేని వారు ఏదో ఒక శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు మీ ఇంటి గడప పచ్చగా కలకలలాడుతూ ఉండాలి. ప్రతి నిత్యం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అదేవిధంగా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది. కాబట్టి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి. గుమ్మం ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీనారాయణులను పూజించే భక్తులు ఈ శ్రావణ మాసంలో ముల్లంగి దుంపను తినకూడదు. అదేవిధంగా వంకాయ తినకూడదు. ఇక ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు. అలాగే మద్యానికి దూరంగా ఉండాలి. లేదంటే అశుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా చూసుకోండి. బెండకాయ కూడా శ్రావణ మాసంలో తినకూడదు. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే భక్తులు పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి. కాబట్టి ఆకుకూరల్లో హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఈ ఆకుల్ని పాలు ఇచ్చే జంతువులు తింటే ఆ ప్రభావం పాలపై పడుతుంది. అలాంటి పాలను మనం తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో పాల పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. అయితే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే విపరీతమైన అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తాయి. ఆ వస్తువులు ఏమిటంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ, చిన్న విగ్రహాన్ని కానీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచొచ్చినట్లే అని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది. లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన పాలను ప్రసాదంగా తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ నెల రోజులు తప్పనిసరిగా తులసిని పూజించాలి. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఉదయం స్నానం చేసి తులసి మొక్కకు నీళ్లు పోసి 5 ప్రదక్షిణలు చేయండి. ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా దేవతలు రక్షిస్తారు. ఇక ప్రతి శ్రావణ శుక్రవారం రోజు తప్పనిసరిగా తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ధూపం వేయండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ధనపరంగా బాగా స్థిరపడతారు. ఇంట్లో తులసి మొక్క లేని వారు ఈ శ్రావణ మాసంలో తప్పకుండా మీ ఇంటికి ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. ఇక మీ ఇల్లంతా ఎల్లప్పుడూ దైవశక్తులతో నిండిపోతుంది. మనలో చాలామందికి దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది.
జీవితంలో అదృష్టం అనేదే ఉండదు అని అనుకుంటారు. అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక నెమలి పింఛాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీకు మీ కుటుంబానికి విపరీతమైన అదృష్టం కలిసొచ్చి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. మీ కుటుంబంపై శివుడి ఆశీర్వాదం ఉంటే జీవితంలో దేనికి కొలత ఏర్పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటిపై శివానుగ్రహం తప్పక ఉంటుంది. ముఖ్యంగా ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మహిళలు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈ నెలలో ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం రోజు పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. శ్రావణ మాసంలో చేసే అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం రోజు ఏదైనా శివాలయానికి వెళ్ళి పాలతో శివలింగానికి అభిషేకం చేయించండి. మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ప్రతి శ్రావణ సోమవారం రోజు తప్పనిసరిగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ప్రతి శ్రావణ సోమవారం రోజు ఈ మంత్రాన్ని చదివితే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై శివానుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు శరీరానికి నూనె రాసుకోకూడదు. ఒకవేళ రాసుకుంటే ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో పేదలకు నూనె దానం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నెల రోజులు వీలైనంత ఎక్కువగా దేవుడిని పూజించండి. ఈ నెలలో చేసే దైవారాధనకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ శ్రావణ మాసంలో తెల్లవారుజామున నిద్రలేచి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయాలి. తద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అయితే ఈ శ్రావణ మాసంలో పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఉదయం సమయంలో దైవశక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి దేవుడిని పూజిస్తే మీ ఇంటిపై ఎల్లవేళలా దేవతల ఆశీర్వాదం ఉంటుంది. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.